హలో ఫ్రెండ్స్, నేను మీ భువనశ్రీ. ఈరోజు ఇంట్లో చాలా ఈజీగా, టేస్టీగా, హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం. అదేంటంటే పెసరట్టు. ఈ పెసరట్టు కోసం నేను ముందుగానే పెసర్లు, మినప్పాలు నైట్ మొత్తం నానవేసుకున్నాను. ఇలా నానబెట్టుకున్న పెసరపప్పుని రెండింటిని కలిపి మిక్సీ చేసుకోవాలన్నమాట. ఈ పెసరట్టుకి ఈ పెసర్లు ప్లస్ మినప్పాలు హెల్త్కి చాలా మంచిదండి. ఎందుకంటే ఈ పెసర్లు అనేది వేడిని తగ్గిస్తాయి, అంటే బాడీకి చలవన్నమాట. దీంతో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి, ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది వెయిట్ లాస్ కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇలాంటి స్ప్రౌట్స్ కానీ, అంటే పెసలు మన స్ప్రౌట్స్ కూడా యూజ్ చేస్తాం కదా. ఇలాంటి హెల్త్ ఫుడ్ పిల్లలకు పెట్టారంటే వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో నేను మిక్సీ జార్ తీసుకొని ఈ పెసరపప్పుని, మినపప్పుని రెండింటిని వేసుకొని లిక్విడ్, అంటే దోశ బ్యాటర్కి సరిపోయే వాటర్ వేసుకోండి. మీరు ఎక్కువ రోజులు స్టోర్, అంటే ఎక్కువ పిండి మిక్సీ చేసుకుంటున్నారంటే వాటర్ యాడ్ చేసుకోవద్దు. నేనైతే ఇన్స్టెంట్గా, అంటే ఒక 2 hours ముందు ఇలా చేసుకుంటున్నాను కాబట్టి నేను వాటర్ యాడ్ చేసుకొని చాలా మెత్తగా మిక్సీ పట్టాను అనమాట. మీరు ఎక్కువ రోజులు చేసుకున్నట్టయితే వాటర్ ఏమి యాడ్ చేసుకోవడం అక్కర్లేదు. గట్టిగా మిక్సీ పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొన్ని వాటర్, సాల్ట్, సోలా పొడి వేసి కలుపుకుంటే సరిపోతుంది. సో నేనైతే ముందుగా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక 2 hours అలా వదిలేసాను అనమాట, ఫర్మెంటేషన్ కోసం. ఇలా ఫర్మెంట్ అయినప్పుడు CO2 గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ ఇలా ఫర్మెంట్ అయిన బ్యాటర్ అనేది చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. సో నేనైతే ఈ బ్యాటర్లో టేస్ట్ తగ్గట్టు సాల్ట్, ఇంకా ఈ దోశలు క్రిస్పీగా, అంటే పొంగడానికి కొంచెం మనం ముందుగానే CO2 గ్యాస్, అంటే ఫర్మెంట్ అయిపోయింది కాబట్టి సోలాపొడి వేసుకున్నా ఒకటే, వేసుకోకపోయినా ఒకటే, కానీ నేను ఇక్కడ సోలాపొడి వేస్తున్నాను. సో సాల్ట్ ఇంకా సోలాపొడి వేసిన తర్వాత ఆ రెండు పిండిలో బాగా కలపడానికి మిక్స్ చేసేయండి అనమాట. ఉండలు కట్టకుండా మిక్స్ చేయండి. సో నేను ఒక ప్యాన్ పెట్టుకొని, మీరు ఆయిల్ అన్న అప్లై చేసుకోవచ్చు, గీ అన్న అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఒక 2 tablespoon ఆఫ్ గీని మొత్తం ప్యాన్కి మొత్తం అప్లై చేస్తున్నాను అనమాట. ఇలా గీని అప్లై చేయడం వల్ల మనము పెసరట్టు వేసినప్పుడు ప్యాన్కి అత్తకుండా ఈజీగా ఫ్లిప్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. సో నేనైతే నా సర్కిల్ షేప్లోకి ఒక 2 tablespoons ఆఫ్ పెసరట్టు పిండిని వేసి మంచిగా రౌండ్ షేప్లో రుద్దుకుంటున్నాను అనమాట. రుబ్బిన తర్వాత ఒక 2 tablespoon ఆఫ్ ఆయిల్ చుట్టూ వేయండి. ఇలా చుట్టూ వేసినప్పుడు సైడ్స్లో అనేది బాగా కాలుతుంది, క్రిస్పీగా అవుతుంది అనమాట. అలా వేసిన తర్వాత ఒక 2 minutes అలానే ప్యాన్ మీద వదిలేసేయండి. అప్పుడు మీకు పెసరట్ అనేది చాలా టేస్టీగా, క్రిస్పీగా అవుతుంది. సో ఇలా అయిన తర్వాత మీరు సైడ్స్లో జస్ట్ అలా కట్ చేశారంటే ఇది ఈజీగా ఫ్లిప్ అవుతుంది. వీడియోలో చూడండి ఎంత ఈజీగా ఫ్లిప్ అవుతుందో. సో ఇలా ఇలా పెసరట్ని ఈజీగా ఫ్లిప్ చేసుకోవచ్చు అనమాట. చూడండి వీడియోలో ఎంత ఈజీగా ఫ్లిప్ అవుతుందో. సో ఇది ఫ్లిప్ అయిన తర్వాత అటు సైడ్ కూడా ఎర్రగా కాల్చుకోండి. ఇలా కాల్చుకోవడం వల్ల పెసరట్టు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్, టేస్టీ రెసిపీస్ మీకు మా ఛానల్లో చాలా బాగా దొరుకుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్.